తిరుమల నగర పంచాయతీ పరిధిలోని జయశంకర్ కాలనీ ప్రజలు ఎదుర్కొన్న తీవ్రమైన నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. గత కొద్ది రోజులుగా ప్రధాన పైప్లైన్ లీకేజ్ కారణంగా కాలనీలో నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలిసిన వెంటనే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోజుకు 12 నీటి ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు నీటి కష్టం ఉండడంతో ఎమ్మెల్యే స్వయంగా పర్యవేక్షించి పైప్లైన్ లీకేజ్ ఎక్కడుందో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పనిచేసి లీకేజ్ అరికట్టి ప్రస్తుతం ప్రజలకు నీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పంచాయతీ అధికారులు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు నీటి కోసం ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు నీటి కొరత ఉంటే ఎన్ని ట్యాంకర్ల ద్వారా అయినా నీటిని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. కాలనీ మాకు 20 రోజులు ఏమైపోయేసింది, మాకు నీళ్లు పోయి లేకుండా ఏం ప్రాబ్లం తెలియలే. ఎక్కకి ఒక ట్యాంక్ వస్తే 10 ఇళ్ళకి కూడా ఒక ట్యాంక్ చాలదు. మేము 10-15 రోజుల నుంచి గుడ్డలు అన్నీ అట్టే పెట్టుకున్నాం. ఒక్క ట్యాంక్ వస్తే మాకేం సరిపోద్ది, చాలదు. మాకు మోటార్లో ఏదన్నా ప్రాబ్లంలు ఉంటే అన్నీ మాకు సాల్వ్ చేయాలి. ఈ బాధ మేము ఎప్పుడూ పడలేదు, ఈ టెన్షన్ పడలేదు. నీళ్ళు లేకుండా ఏం జరుగుతుంది, నీళ్ళ వల్లనే టెన్షన్లు వస్తున్నాయి మాకు. 4 ఇళ్ళకి ఏం ట్యాంక్ సరిపోద్ది, చాలటం లేదు. కానీ తోలుతా ఉన్నాడు ఆ అబ్బాయి. ఇప్పుడు రిపేర్ అయ్యిండాయంట, మాకు ఇంకా రాలేదు. ప్రస్తుతానికి వాడుకుంటున్నాను అయినా గుడ్డలు ఎక్కడెక్కడే ఉన్నాయి. మాకు చాలా టెన్షన్గా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. 4 రోజుల క్రితము జయశంకర్ కాలనీలో నీటి సమస్య ఉందని చెప్పి నా దృష్టికి రావడం జరిగింది. సో మా టెక్నీషియన్ని పంపించడం జరిగింది. బోర్ మెకానిక్ని పిలిపించి వెరిఫై చేస్తే మాకు సమస్య ఏమిటని తెలియలేదు. సో ప్రజలు ఇబ్బంది పడకూడదని మొదటగా మేము పంచాయతీ తరఫున నాని గారికి ఇన్ఫామ్ చేసి, ఎమ్మెల్యే గారికి ఇన్ఫామ్ చేసి ఫస్ట్ ట్యాంకర్లు సప్లై చేయమని చెప్పడం జరిగిందన్న. ఇమీడియట్గా మేము ట్యాంకర్స్ పంచాయతీ నుంచి ప్రైవేట్ ట్యాంకర్స్ పెట్టి పంచాయతీ ట్యాంకర్ పెట్టి నీళ్లు సప్లై చేయడం జరిగింది. సో అదే ప్రాసెస్లో దాన్ని సమస్య ఏంటి అని చేయడం కోసము చాలా చోట్ల తవ్వడం జరిగింది. కొన్ని చోట్ల ఏర్లు ఉంటే రిమూవ్ చేయడం జరిగింది, ఎయిర్ లాక్లు ఉంటే రిమూవ్ చేయడం జరిగింది. అదే పనిగా తొడా క్వార్టర్స్కి వెళ్ళే లైన్లు కూడా క్లోజ్ చేయడం జరిగింది. కానీ సమస్య మాకు రెక్టిఫై కాలేదు. సో ఈ సమస్య రెక్టిఫై అవ్వడానికి 3 రోజులు సమయం పట్టింది. ఇదే సమయంలో ఈ 3 రోజులు కూడా పంచాయతీ తరపున ట్యాంకర్లు, ప్రైవేట్ ట్యాంకర్లు పంచాయతీ నుంచే మేము వెచ్చించి ట్యాంకులు సప్లై చేయడం జరిగింది. మాకు గురువారం తెల్లారితో మాకు ఏఈ సార్ రావడం జరిగింది. సార్ చెప్పిన టెక్నికల్గా చెప్పిన ఇష్యూస్ బేస్ చేసుకొని మేము మధ్యలో తవ్వి ఎయిర్ లాక్ రిమూవ్ చేయడం జరిగింది. సో 9వ తేదీ గురువారం రోజు తెల్లారితో మాకు సమస్య ఏదైనా క్లియర్ అయిపోయింది, పరిష్కరించేసి మోటార్ రన్ చేయడం జరిగింది. రన్ చేసిన తర్వాత మొత్తం హై పాయింట్స్లో ఉండే అన్ని ఇల్లులు మేము ఇంటింటికి తిరిగి వాటర్ వస్తున్నాయో లేదో చూడడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారు కూడా ఇంటిమేట్ చేశాము. కానీ అందరి ఇళ్ళకి వచ్చే వరకు ట్యాంకర్లు సప్లై చేయమని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు. సో ఇప్పటికి కూడా ఇంకా ఏ ఇట్లకైతే గ్యాప్ ఉందో సప్లై చేస్తున్నాము. లైన్ మీద మొత్తం మనకు జయశంకర్ కాలనీలో 27 గేట్ వాళ్ళు ఉండడం ఉంది. సో ప్రతి గేట్ వాళ్ళు గంటన్నర రోజుల వల్ల 2 రోజులు సమయం పడుతుంది మనకు ప్రతి ఇంటికి రావడానికి. ప్రస్తుతానికి సగం సమస్య పరిష్కారం అయిపోయింది. రేపటితో మిగతా మొత్తం జయశంకర్ కాలనీకి నీళ్లు అందుబాటులోకి వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాను. అదే విషయంగా ఒక బోరు దాంట్లో మనకు మోటార్ లేదు. సో నాన్నగారు ఇమీడియట్గా అది కూడా తెచ్చి దింపడం జరిగింది. అది కూడా తెచ్చి పంచాయతీలో ఉంది. బోరు మెకానిక్ వస్తానే ఆ బోర్ని దించి ప్రతి బోర్లో ఒక 5-6 లెంతులు, ఈ వేసవికాలం కొంచెం డిమాండ్ ఉంటుంది కాబట్టి 5-6 పైపులు లోతుకు దించి ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పి మనకు తెలియజేస్తాం. సమస్య పరిష్కారం అయిపోయింది, మెయిన్ సమస్య పరిష్కారం అయిపోయింది. ఇప్పుడు ఫర్దర్గా ఫ్యూచర్లో సమస్య రాకుండా చేయడం కోసము కొత్త బోర్ కూడా తేవడం జరిగింది. అది అతను బోర్ మెకానిక్ వస్తే వాటిని దించేసి ఈరోజు నా మొత్తం 11-12 ట్యాంకులు తోలడం జరిగింది పంచాయతీ తరఫున. పంచాయతీ ట్యాంకర్ కంటిన్యూస్గా దీని మీద రన్ చేస్తున్నాం, ఒక ట్యాంకర్ పంచాయతీ ట్యాంకరు. సో అది కూడా సరిపోదని ప్రజలు తెలియజేస్తే ప్రైవేట్ ట్యాంకర్లు కూడా పెట్టి ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా కూడా మనం నీటిని సరఫరా చేయడం జరిగింది. తిరుమల పంచాయతీలో జయశంకర్ కాలనీలో నీళ్ళ సమస్యతో ఉంది గత వారం రోజులుగా. దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఎమ్మెల్యే గారు సెక్రటరీ గారు చెప్పి వెంటనే దానికి ట్యాంకర్ల ద్వారా ఇక్కడున్న కాలనీలో ప్రతి ఇంటి సమస్యను తీర్చడం జరిగింది. కొంతమంది వైసీపీ నాయకులు వాంటెడ్గా దీన్ని తప్పుదోవ పెట్టడానికి అంత సమస్య అంతా క్లియర్ అయిన తర్వాత మేము ట్యాంకర్ల ద్వారా అంతా నీళ్లు తోలి ప్రతి ఇంటి సమస్యను మేము క్లియర్ చేసిన తర్వాత దాని తర్వాత ఎక్కడైతే లైన్లు పైపు లైన్లు అయితే డ్యామేజ్ అయిందో అవన్నీ క్లియర్ చేసిన తర్వాత మొత్తం ప్రతి ఇంటికి నీరు వచ్చేలాగా మొత్తం పంచాయతీ సిబ్బంది ద్వారా మొత్తం చేసాము. చేసిన తర్వాత వాళ్ళు ఏదో పని కట్టుకునేసి వాంటెడ్గా ఈరోజు సాక్షి దినపత్రికలో తప్పుడు ప్రచారం చేసి మన ప్రజల్ని తప్పుదోవ పడడానికి చేస్తున్నారు. ముఖ్యంగా చెప్తున్నాను, ఇక్కడ ఈ పంచాయతీలో ఒక ముఖ్య వైసీపీ నాయకుడికి
దయచేసి మీరు వైసీపీ 5 సంవత్సరాల్లో మీరు సర్పంచ్గా ఉన్నారు, మీరు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఈ గవర్నమెంట్ వచ్చిన ఈ 2 సంవత్సరంలో చేసే అభివృద్ధి ప్రజలు చూస్తూనే ఉన్నారు. అది ఓర్వలేక ఏ సాగు దొరుకుతుందా బురద చల్లడానికి అని కాసుకొని కూర్చునేసి వాంటెడ్గా వచ్చి ఇలాంటి తప్పుడు మీడియా ద్వారా మన దినపత్రిక ద్వారా తప్పుడు సమాచారం చేసి దయచేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దని మనసు కోరుకుంటాం. పేపర్లో ఒక కొటేషన్ మీద ఆవు చేనులో మేస్తే దూడ గట్టును మేస్తుందని ఒక కొటేషన్ పెట్టారు. నిజమే, 100% అది మేము కాదనలా. గత ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే అతను చేనులో మేశాడు, వాళ్ళ అనుచరులు కూడా చేనులోనే మేశాడు. దాంట్లో ఎటువంటి డౌట్ లే. ఇప్పుడు స్థానికంగా వాటర్ సమస్య లేదని మేము ఎవరూ చెప్పట్లేదు. వాటర్ సమస్య ఉంది. గతంలో ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చింది వాస్తవం. దాన్ని జలధార స్కీమ్లో కూడా పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అది కొంచెం లేట్ అవుతుంది. ఖచ్చితంగా తెలుగు గంగా వాటర్ అయితే వస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇక్కడ వాటర్ సమస్య ఉంటే దీన్ని ప్రధానంగా పంచాయతీ అధికారులు, మా పార్టీ నాయకులు కూడా కొంచెం శ్రద్ధ పెట్టి నిత్యం ఒక 4 రోజులుగా వాటర్ ట్యాంకర్లు పెట్టి జనాలకి నీళ్ళు అందిస్తుంటే, నిన్న ఒక స్టంట్ 2 ట్యాంకర్లు పెట్టి ఒక ఆయన వార్డు నెంబర్ అంట, అతను వార్డు నెంబరే కాదు, పేరు మాత్రం వార్డు నెంబర్ అని వేసుకున్నాడు. ఇవాళ ఎమ్మెల్యే గారు చేస్తున్న డెవలప్మెంట్, నీ ఇంటి ముందర కూడా రోడ్డు ఎమ్మెల్యే వేశాడు. నువ్వు 5 ఏళ్ళు పొడిచింది ఏంది? ఇక్కడ 5 ఏళ్ళు ఏం చేసావు? ఎస్సీలను పెట్టుకొని నీ ఇష్టానికి ఎంజాయ్మెంట్లు తెచ్చుకొని భూములు అమ్ముకున్నావు కోళ్ల ఫారాల్లో. నువ్వు చేసింది ముందు బయట పెడితే తర్వాత ఇంకొకరు విమర్శిస్తే బాగుంటుంది. మీరు ఎమ్మెల్యే మీద తప్పుడుగా ప్రచారం చేసి ఎమ్మెల్యేని ఏదో తక్కువ చేసి మాట్లాడితే ఎవరు ఊరుకోరు. జనాలకు సమస్య వచ్చింది లేదనలా, దానికి అధికారులు కానీ లోకల్ లీడర్స్ కానీ చాలా స్పందిస్తూ దగ్గరుండి మరి ట్యాంకర్లు పెట్టి నీళ్ళు వదులుతున్నారు. అదేవిధంగా బోర్లు అయితే ఎక్కడెక్కడ లేవు, బోర్లు వేయడానికి అధికారులు కూడా కొన్ని ప్లేసులు సెలెక్ట్ చేసుకున్నారు. పాత బోర్లు కూడా పైప్ లైన్స్ తెచ్చి రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా కూడా చేయాలనే దీని మీద పోతున్నారు. దయచేసి మీకు స్థానికంగా మీరు జనానికి ఉపయోగపడే మెసేజ్ ఇవ్వండి తప్ప ఊరికే జనాల్ని తప్పుదోవ పట్టించద్దండి దయచేసి. దీనివల్ల జనాలు గందరగోళంని సృష్టించి మనమేదో మీరు 5 ఏళ్ళు ఏమీ ఉద్ధరించలేదనే మీకు జనాలు ఇచ్చిన మెజారిటీ. దీన్నైనా దృష్టిలో పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీటి సమస్య, నీటి కొరత అయితే ఉన్నది. దాని ద్వారా నీటి కొరత అయితే ఉన్నింది. మేము ఎమ్మెల్యే ద్వారా పులివర్తి నాని గారి ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీ గారికి విన్నవించుకొని ఎక్కడ సమస్య ఉంది, ఎక్కడ ఏం ప్రాబ్లం అనేది గత 4 రోజులుగా పంచాయతీ సిబ్బంది కానీ పార్టీ పరంగా మేము నాయకులుగా కానీ ప్రతి ఒక్కరూ కాపు కాచి మేము పనిచేస్తుంటే, నిన్న ఒక్కరోజు 2 ట్యాంకర్లు పెట్టి వాంటెడ్గా నీటి కొరత అనేది మాకందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. ఇక్కడ ఎన్ని ట్యాంకర్లు తోలేమనేది ప్రజలకు కూడా తెలుసు. ఇలా ఇన్ని సమస్యలు ఉన్నా కూడా మేము దగ్గరుండి అన్ని సానుకూలంగా అన్ని చేస్తే అన్ని టోటల్గా కంప్లీట్ అయ్యి బయట వెళ్ళే టైంలో వాంటెడ్గా మా మీద బురద చల్లడం అది ఎంతవరకు సమన్వయం? దయచేసి తప్పుడు ఉదంతాలు సృష్టించదండి. దయచేసి ఎక్కడ ఏ సమస్యలు అనేది మాకు పులివర్తి నాని గారు ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా డెవలప్మెంట్ అనేది ఏం చేశాడనేది ప్రజలు తెలుసు. ఒక్కసారి పంచాయతీలో బోర్డులో చూశారంటే ఈ 1,10,00,000 లైవ్ 1,10,00,000 డెవలప్మెంట్ అనేది చేశారు. తరువాత నెక్స్ట్ 60 లక్షలు వర్క్ కూడా అతి తొందరలో జరగబోతోంది. ఇలా ఇంత డెవలప్మెంట్ చేస్తా అంటే వచ్చి ఉదాంతాలు ఈ మరి ఒక ట్యాంకర్ పెట్టేసి వాంటెడ్గా ఫొటోస్ తీసి చేయడం అనేది అది వాళ్ళ దీనికి మేము వదిలేస్తున్నాము. దయచేసి జనాల్ని పక్కదోవ పట్టించద్దని. మా ఎమ్మెల్యే గారు మాకు ఎప్పటికీ మేము ఏ క్షణమైనా, నేను ఒక నాయకుడిగా కాదు, మేము నాయకులుగా కూడా కాదు, జనరల్ పబ్లిక్ కూడా కాల్ చేసినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యే వ్యక్తి అతను ఆయన. దయచేసి